మీరు ఇలాంటి దాన్ని ఇంతకు ముందెప్పుడైనా చూసారా? ఇది ఒక స్వీయ సమతుల్య సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బొమ్మ. చూడండి, అది ఒకే బిందువుపై సమతుల్యంగా నిలబడి ఉంది. మీకు కనిపిస్తుందా? రెండు వైపులా ఉక్కుబంతులు బయటకు పొడుచుకొని ఉన్నప్పటికీ అది సమతుల్యంగా ఉంది. అది ఎలా సాధ్యమవుతుంది? అది ఎందుకు ఒరిగిపోవడం లేదు? దీని వెనుక ఉన్న భౌతిక శాస్త్రాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే భౌతిక శాస్త్రం అంటే అసలేమిటి? దాని మూల ఉద్దేశ్యం ఏమిటి? వస్తువులు ఎందుకు నిలబడతాయి? ఎందుకు పడిపోతాయి? లేదా వాటిపై పనిచేసే బలాలను ఎలా తట్టుకొని నిలబడతాయో అర్థం చేసుకోవడంలో సహాయపడడం. ఒక్కసారి ఆలోచించండి. ఒక భవనం నిలబడి ఉండాలి. అదే సమయంలో గురుత్వాకర్షణ దానిని క్రిందకు లాగుతుంది. గాలి నిరంతరం పక్క నుంచి దానిని నెడుతూ ఉంటుంది. ఆశ్చర్యంగా ఉంది కదా! అందుకే భౌతిక శాస్త్రవేత్తలు ఎప్పుడూ ఒక ప్రశ్న అడుగుతారు. వస్తువుని పడగొట్టడానికి బలాలు ప్రయత్నిస్తున్నప్పుడు దానిని స్థిరంగా ఉంచేది ఏమిటి? ఇదే ఆసక్తికరమైన విషయం. ఈ భౌతిక సూత్రాలను సరైన విధంగా ఉపయోగిస్తే అవి అద్భుతమైన ఇంజినీరింగ్ సృష్టులకు దారితీస్తాయి. ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుంది. ప్రజలు అక్కడికి వచ్చి ఫోటోలు తీసుకుంటారు. కానీ అది తప్పుగా జరిగితే అది వార్తాపత్రికలలో వార్తగా మారుతుంది. ఈ వీడియోలో మనం గురుత్వ కేంద్రం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనే భావనను తెలుసుకోబోతున్నాం. గురుత్వ కేంద్రం అంటే ఏమిటి? ప్రతి వస్తువుకి బరువుంటుంది. గురుత్వాకర్షణ ఆ వస్తువు యొక్క ప్రతి భాగంపై పనిచేస్తుంది. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ వస్తువు తన మొత్తం బరువు ఒక కనిపించని బిందువుపై పనిచేస్తున్నట్లుగా ప్రవర్తిస్తుంది. ఉదాహరణకు ఈ స్కేల్‌ను తీసుకుందాం. దీనికి బరువు ఉంది మరియు గురుత్వాకర్షణ దాని ప్రతిభాగంపై పనిచేస్తుంది. అయినప్పటికీ ఈ స్కేల్ మొత్తం బరువు ఒకే కనిపించని బిందువుపై పనిచేస్తున్నట్లుగా ప్రవర్తిస్తుంది. ఈ ప్రత్యేకమైన బిందువునే గురుత్వ కేంద్రం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారు. ఇప్పుడు ఈ రింగ్‌ను చూడండి. దీనికి బరువు ఉంది మరియు గురుత్వాకర్షణ దాని ప్రతిభాగంపై పనిచేస్తుంది. అయినప్పటికీ ఈ రింగ్ తన మొత్తం బరువు ఒకే బిందువుపై పనిచేస్తున్నట్లుగా ప్రవర్తిస్తుంది. అవును, ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా! ఆ బిందువు వస్తువు పైన కూడా ఉండదు. నిజానికి అది వస్తువు వెలుపల కూడా ఉండవచ్చు. అవును, అదే నిజం. గురుత్వ కేంద్రం వస్తువు బయట కూడా ఉండవచ్చు. కానీ దానర్థమేమిటి? మళ్ళీ మన స్కేల్ ఉదాహరణను తీసుకుందాం. ఇప్పుడు ఊహించండి, స్కేల్‌లోని ప్రతి భాగంపై పనిచేస్తున్న గురుత్వాకర్షణను మీరు మాయాజాలంలా ఆపివేసి, తర్వాత దానిని కేవలం ఒక ప్రత్యేకమైన బిందువు పైన మాత్రమే పనిచేసేలా చేశారని, మీరు సరైన బిందువుని ఎంచుకుంటే, ఆ వస్తువు మునిపటిలాగే పడిపోతుంది, తిరుగుతుంది, కదులుతుంది. అవును, మీరూహించినది సరైనదే. ఆ బిందువునే గురుత్వ కేంద్రం అంటారు. అంటే గురుత్వాకర్షణ ఇంకెక్కడా పనిచేయకుండా కేవలం ఆ ఒక్క బిందువు పైనే పనిచేస్తున్నట్లుగా వస్తువు ప్రవర్తిస్తుంది. రింగ్ విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. రింగ్‌లోని అన్ని భాగాలపై పనిచేస్తున్న గురుత్వాకర్షణను తొలగించి దాని స్థానంలో కేవలం ఒకే బిందువు పైన పనిచేసే ఒక బలాన్ని ఉంచితే ఏమవుతుంది? ఆ వస్తువు ఏమీ మారనట్లుగానే మునిపటిలానే ప్రవర్తిస్తుంది. ఆ కనిపించని బిందువే గురుత్వ కేంద్రం. మనం గురుత్వాకర్షణ గురుత్వ కేంద్రం గుండా పనిచేస్తుంది అని చెప్పినప్పుడు దాని అర్థం ఇదే. సరళంగా నిర్వచనం చెప్పాలంటే గురుత్వ కేంద్రం అనేది ఒక వస్తువు యొక్క మొత్తం బరువు పనిచేస్తున్నట్లుగా పరిగణించబడే బిందువు. ఇప్పుడు గురుత్వ కేంద్రం గురించి కొంత తెలుసుకున్నాం కదా! కాబట్టి తదుపరి ముఖ్యమైన ప్రశ్న, గురుత్వ కేంద్రాన్ని ఎలా కనుగొనాలి? ఎందుకంటే గురుత్వ కేంద్రాన్ని కనుగొనే ప్రక్రియ దానిని మరింత బాగా అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. మళ్ళీ మన స్కేల్ ఉదాహరణకు వెళ్దాం. గురుత్వ కేంద్రాన్ని కనుగొనే అత్యంత సులభమైన పద్ధతేమిటి? వస్తువుని
సమతుల్యంగా అంటే బ్యాలెన్స్‌గా ఉంచడం. కాబట్టి నేను ఒక బిందువుని గుర్తిస్తాను. అది గురుత్వ కేంద్రం కావచ్చని అనుకుందాం. ఇప్పుడు ఆ బిందువుని ఆధారంగా తీసుకొని ఆ స్కేల్‌ను ఒక ఆధారంపై సమతుల్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను. అది సమతుల్యంగా లేదు. స్కేల్ ఒక వైపుకి ఒరిగిపోతుంది. ఏమైంది? దీనర్థమేమిటంటే ఆ బిందువు గురుత్వ కేంద్రం కాదు. ఇంకోసారి ప్రయత్నిద్దాం. ఈసారి నేను వేరే ఒక బిందువుని ఎంచుకున్నాను. మళ్ళీ ఆధారాన్ని అక్కడుంచుతున్నాను. అయినా కూడా అది సమతుల్యంగా లేదు. ఎందుకు? ఎందుకంటే స్కేల్ సమతుల్యంగా నిలబడడం లేదు. అది ఒక వైపుకి ఒరిగిపోతుంది. అంటే అది గురుత్వ కేంద్రం కాదు. సరే, ఇంకోసారి ప్రయత్నిద్దాం. ఈసారి నేను ఒక బిందువుని గుర్తించాను. ఖచ్చితంగా చెప్పాలంటే అది మధ్య బిందువు. స్కేల్ పొడవు 7 సెంటీమీటర్లు. అయితే మధ్య బిందువు ఖచ్చితంగా 3.5 సెంటీమీటర్ల వద్ద ఉంటుంది. ఇప్పుడు ఆ స్థానంలో ఆధారాన్ని ఉంచాను. ఇప్పుడది సమతుల్యంగా ఉంది. అంటే దానర్థమేమిటి? దీనర్థం ఇదే గురుత్వ కేంద్రం. గురుత్వ కేంద్రం యొక్క నిర్వచనం గుర్తుందా? ఒక వస్తువు యొక్క మొత్తం బరువు పనిచేస్తున్నట్లుగా పరిగణించబడే బిందువునే గురుత్వ కేంద్రం అంటారు. అంటే ఈ స్కేల్ యొక్క మొత్తం బరువు ఆ ఆధారం గుండా పనిచేస్తుంది. అందుకే ఇప్పుడది సమతుల్యంగా ఉంది. ముందు ఎందుకు సమతుల్యంగా లేదు? ఎందుకంటే ఆధారం గురుత్వ కేంద్రం క్రింద లేదు. అందువల్ల బలాలు సమతుల్యంగా లేవు. ఇప్పుడు ఆధారం నుండి ఒక ప్రతిచర్య బలం వస్తుంది. అది వస్తువుని పూర్తిగా సమతుల్యం చేస్తుంది. అందువల్ల వస్తువు స్థిరంగా ఉంటుంది. అలా మనం విజయవంతంగా గురుత్వ కేంద్రాన్ని, సెంటర్ ఆఫ్ గ్రావిటీని కనుగొన్నాం. మీరు గమనించి ఉండవచ్చు. ఈ స్కేల్ యొక్క గురుత్వ కేంద్రం 3.5 సెంటీమీటర్ల వద్ద ఉంది కదా! అదే మధ్య బిందువు. వాస్తవానికి సౌష్ఠవం గల వస్తువులలో గురుత్వ కేంద్రం వాటి జ్యామితీయ కేంద్రం వద్ద ఉంటుంది. అంటే దాని మధ్య బిందువులో ఉంటుంది. అంటే ఘనం యొక్క గురుత్వ కేంద్రం దాని మధ్య బిందువులో ఉంటుంది. సిలిండర్ యొక్క గురుత్వ కేంద్రం దాని మధ్య బిందువులో ఉంటుంది. గోళం యొక్క గురుత్వ కేంద్రం కూడా దాని మధ్య బిందువులో ఉంటుంది. ఇప్పుడు మన స్వీయ సమతుల్య బొమ్మ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ టాయ్ వైపు తిరిగి వద్దాం. దాని వెనుక ఉన్న భౌతిక శాస్త్రాన్ని అర్థం చేసుకుందాం. ఆ 2 ఉక్కు బంతులు స్టీల్ బాల్స్ కనిపిస్తున్నాయా? ఆ 2 బంతులను చాలా తెలివిగా అమర్చారు. ఆ బొమ్మను అంత చాకచక్యంగా రూపొందించారు. కాబట్టి ఆ బొమ్మ యొక్క గురుత్వ కేంద్రం ఈ రేఖ పైనే ఉంటుంది. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే అది ఆ ప్రత్యేక బిందువులోనే ఉంటుంది. కాబట్టి గురుత్వ కేంద్రం ఆ బిందువులోనే ఉంటే ఆ బొమ్మ యొక్క మొత్తం బరువు ఆ ఒక్క బిందువు పైనే పనిచేస్తున్నట్లే. అంటే అదే ఆధారం ఇవ్వబడిన బిందువు. బరువు ఆ ఆధారం గుండా పనిచేస్తున్నందున ఆ బొమ్మ సమతుల్యంగా నిలబడగలదు. ఇదే విధంగా స్వీయ సమతుల్య బొమ్మ మరియు ఇతర స్వీయ సమతుల్య బొమ్మలన్నీ పనిచేస్తాయి. ఈ వీడియోలో మనం గురుత్వ కేంద్రం అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకున్నాం. గురుత్వ కేంద్రం అంటే ఏమిటి? ఒక వస్తువు యొక్క మొత్తం బరువు పనిచేస్తున్నట్లుగా పరిగణించబడే బిందువునే గురుత్వ కేంద్రం అంటారు. మీరు చూస్తున్నట్లుగా స్కేల్ విషయంలో అది మధ్య బిందువులో ఉంది. అలాగే రింగ్ విషయంలో చూసినట్లుగా అది వస్తువు వెలుపల ఉన్న ఖాళీ ప్రదేశంలో కూడా ఉండవచ్చు. అయితే గురుత్వ కేంద్రాన్ని ఎలా కనుగొంటాం? వస్తువుని సమతుల్యంగా ఉంచడం ద్వారా గురుత్వ కేంద్రాన్ని కనుగొంటాం కదా!